హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్ ఇండియాలో తెలుగు పిల్ల. సో ఇవాళ ఏంటంటే వీడియో మేము మా పక్కింట్లో బర్త్డే పార్టీ జరుగుతుందన్నమాట. సో వీళ్ళైతే ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసిండ్రు. సో అక్కడికైతే వచ్చామన్నమాట. మ్యాక్సిమం క్వార్టర్స్లోనే బర్త్డే పార్టీలు అయితే అరేంజ్ చేసుకుంటారు. సో వీళ్ళు ఏంటంటే అందరినీ పిలుచుకున్నారు కాబట్టి కొంచెం ఒక చిన్న ఫంక్షన్ హాల్ అయితే బాగుంటుందని బుక్ చేసిండ్రు. దీన్ని ఫంక్షన్ హాల్ అంటారో, రెస్టారెంట్ అంటారో, బార్ అంటారో మీ ఇష్టం. ఎందుకంటే దీని పేరు బార్ అని ఉంది. మీరు అనుకునే జెంట్స్ బార్ అయితే కాదండి, ఇది ఫంక్షన్ హాల్ టైప్లోనే బార్ అనమాట. అంటే చిన్న చిన్న ఈవెంట్స్ ఏవైనా జరుపుకోవడానికి ఆర్మీలోనే ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క చోట ఉంటాయి. సో వీటికేం అమౌంట్ పే చేసేది ఏమి ఉండదు, ఫ్రీనే అనమాట. ఇక్కడ బర్త్డే అయితే స్టార్ట్ అయ్యింది అని అనుకుంటున్నారా? నో. ఊర్లో పెళ్ళికి కుక్కలు అడావిడి అన్నట్టు 7 గంటలకు ఇంటికాడ నుంచి బయలుదేరి వచ్చామా, మధ్యలో గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళామా, అక్కడ అని చెప్పి టైం గడిచిపోయింది. సో సమ్మర్ కదా, అక్కడ చూసింది ఊరుకుంటామా, ఐస్ క్రీమ్స్ తింటే ఈ బర్త్డే కథ కొంచెం టైం దాటిపోయి 8 కల్లా వచ్చేసినాం. కానీ 8కి అలా కేక్ కట్టింగ్ అయిపోయింది. ఇంకేం చేయాలా, వాళ్ళు పెట్టింది తిని మూసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా వాళ్ళు చెప్పిండ్రు 8 కల్లా అని, మేము కూడా 8కి వెళ్ళినాం. కానీ వాళ్ళు ఏందో కేక్ కట్టింగ్ అయితే అయిపోయింది. ఒక విషయం మీరు గమనించారా, ఆడ ఇంకా ఎవరు బర్త్డే పార్టీకి అయితే ఇంకా లేడీస్ అటెండ్ కాలే, కానీ వాళ్ళు కట్ చేసిండ్రు. కారణం ఏంటంటే వర్షం పడే మూమెంట్లో ఉంది సిచ్యువేషను. సో వర్షం పడితే పార్టీ మొత్తం ఇదైపోతుంది అని చెప్పేసి వాళ్ళైతే కేక్ కటింగ్ అయితే చేసేసిండ్రు. ఇంకా తప్పింది లేదు కదా, వచ్చినాం కాబట్టి కొద్దిసేపు కూర్చొని వాళ్ళు పెట్టింది తిని ఇంకా పార్టీని కొద్దిసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే. సో ఇంకా ఎవ్వరు రాలేదు, బోరు కొడుతుంది నాకైతే. కొంచెం అందరూ వస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, కొంచెం మాట్లాడుకునే దానికి బాగుంటుంది. ఎంత మాట్లాడదామన్నా ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్ళినా వీడియోలు తీసుకొనికే సరిపోతుంది. అయినా కానీ ఒక్క లైక్ లేదు, ఒక్క సబ్స్క్రైబ్ కూడా లేదబ్బా, ఎంత కష్టపడి చేసినా కానీ. సో నచ్చకపోతే నచ్చట్లేదని చెప్పండి, నచ్చితే నచ్చుతుండే అని చెప్పండి. నాకు కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది కదా, ఎలా పెడితే నచ్చుతుంది నచ్చదు అనేది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎంత నీట్నెస్గా ఉంటుందంటే అంత నీట్నెస్గా ఉంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట చూడడానికి. నాకైతే చాలా నచ్చింది. సో చూడండి ఇక్కడ బాగుంది కదా. ఈ అబ్బాయిదే బర్త్డే, ఈ గ్రీన్ కలర్ అబ్బాయి స్పెట్స్ పెట్టుకున్నాడుగా ఆ అబ్బాయిది అనమాట. పిల్లలైతే బర్త్డేకి తీసుకొచ్చే డ్యాన్సులు, ఆటలు, పాటలు అన్నీ బాగుంటాయి. ఇంట్లో మాత్రం ఎప్పుడు చూసిన సొమ్ము ఎవరో వీక్కపోయినట్టు ఏడుస్తూనే ఉంటారు, ఒక్కటే గోల చేస్తారు. ఇక్కడ మాత్రం ఆనందానికి అవధులు లేనట్టు బిహేవ్ చేస్తారు. అంతా బాగానే ఉంది పాపం. వాళ్ళు ఎంతో డెకరేషన్ ఇష్టంగా చేసుకుంటే బర్త్డేలో ఒక్క బెలూన్ అంటే ఒక్క బెలూన్గానే ఉంచలేదు, లాస్ట్కి మొత్తం పగలగొట్టేసిండ్రు బెలూన్స్ అన్నీ. మ్యాక్సిమం బర్త్డే పార్టీలలో ఇలానే జరుగుతుంది. ఇక్కడ కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చిండ్రు. ఇంకా ఎండాకాలం కదా, సో కూల్ డ్రింక్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎండాకాలమైనా చలికాలమైనా దాదాపుగా ఆర్మీ వాళ్ళు అయితే ఖచ్చితంగా కూల్ డ్రింక్స్ అయితే ఇస్తారు బర్త్డే పార్టీలో. మేమైతే ఇంతకుముందు నేను ఒక యూనిట్లో ఉన్నా, ఆ యూనిట్లో మేము ఏంటంటే కొంచెం స్పెషల్గా థింక్ చేసిన అనమాట. నాది కాదు బర్త్డే పార్టీ, మా వాళ్ళది కాదు. సో మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది అనమాట. అక్క ఎప్పుడు చూసిన కూల్ డ్రింక్స్ అయినా ఈసారి కొంచెం పెట్టే ఐటమ్స్తో కాకుండా కొంచెం డిఫరెంట్గా పెడదామని అప్పటికప్పుడు అందరికీ ఛాయ్ చేసి ఇచ్చి కొంచెం స్నాక్స్ చేసినాం అనమాట. అంటే మన స్టైల్లో ఉల్లిపాయ పకోడీ, వాళ్ళు కొంచెం ఉల్లిపాయ పకోడీ అనేది కొంచెం డిఫరెంట్గా చేసుకుంటారు, మసాలాలు వేసుకొని. మనం ఏంటంటే కొంచెం ప్లెయిన్గా చేసుకుంటాం కదా, టేస్ట్ కూడా బాగుంటుంది కదా అని చలికాలం కొంచెం స్పెషల్గా థింక్ చేసి పెట్టినాం. ఆ రోజైతే ఎన్ని పొగడతలు అంటే నాకి అక్కకి అన్ని పొగడతలు అనమాట. ఏంటంటే అందరూ అలా చేయరు కదా, బయట నుంచి తెప్పించిస్తారు. వాళ్ళు బయట నుంచి తెప్పించి ఇచ్చిండ్రు, మళ్ళీ ఫుడ్ అరేంజ్ చేసిండ్రు, అది కూడా మన స్టైల్లో అరేంజ్ చేసిండ్రు. వాళ్ళు అయితే బిర్యానీ, మష్రూమ్ కర్రీ, పూరి, ఇంకా పన్నీర్ కర్రీ, ఇంకా సాంబారు, ఇలాంటివన్నీ అరేంజ్ చేసిండ్రు. ఆ రోజు ఎంత బాగా ఫుడ్ అంతా తినేసిండ్రు, చాలా వేస్ట్ చేసి వెళ్ళిపోయినారు పిల్లోళ్ళంతా. ఆ రోజు చాలా ఇబ్బంది పడింది ఆ అక్క క్లీన్ చేసుకోవడానికి అయితే. కనీసం నేను హెల్ప్ చేయడానికి కూడా నాకు కుదరలేదు, ఎందుకంటే మా బావకి నైట్ డ్యూటీ ఉందని మేము వెళ్ళిపోయినామా. మేము సరిగా తిన్నది కూడా లేదు. ఆ రోజు వర్షం తీసుకుంది, ఫుల్గా కూర్చుండేదానికి కూడా లేదు. మేము తిన్నదంటే కొంచెం టీ, కొంచెం పకోడీనే, ఇంకా ఒక గులాబ్ జామ్ తిన్నాం అంతే. ఆ రోజు ఫుడ్ కూడా ఏం తినలేదు. ఆ రోజు బాగా గుర్తొస్తుంది నాకు ఈ బర్త్డే చూస్తే. ఇలాంటి బర్త్డే పార్టీలలో ఏంటంటే వర్షం అన్నా ఇబ్బంది ఉండదు, లోపల కాబట్టి అంతా మ్యాక్సిమం అయిపోతుంది. సో ఇంకా మా పాప అయితే కూల్ డ్రింక్ తాగుతుంది. ఆ గ్రీన్ కలర్ శారీ కట్టుకుందే వాళ్ళ అబ్బాయిదే బర్త్డే. ఇంతకీ ఫంక్షన్ హాల్ ఎట్టుంది చెప్పండి, నచ్చిందా? నాకైతే నచ్చిందబ్బా.
మనం అదే బర్త్డే పార్టీలు చేసుకోవాలంటే అమౌంట్ కట్టద్దా ఏంటి? ఇంటి దగ్గర అయితే ఇక్కడ ఫ్రీగా ఇస్తుంటే మళ్ళీ దీంట్లో కూడా ఒక సెలక్షనా, అట్టుందేంటి ఇట్టుందేంటి అని వంకలు పెట్టడానికి. సర్దుకొని పోవాలా. ఎంత బాగుంటే ఇంకా సర్దుకొని పోయేదేంటిలే. కానీ ఈ పిల్లలు ఎంత ఇది చేస్తారంటే తాగేది తక్కువ, పాడు చేసేది ఎక్కువ అనమాట. కళ్ళేమో కావాలంటే కడుపేమో వద్దంటది, కానొచ్చిందల్లా కావాలంటారు. బట్ తినేది లేదు, పెట్టేది లేదు, అన్నీ వేస్ట్ చేసేది. మా పిల్లలే కదా, అందరి పిల్లలు అంతే. ఒకటికి 2 కూల్ డ్రింక్స్ కావాలంటే అరే తాగిన తర్వాత అది నచ్చితే ఇంకొకటి తీసుకోరు. మనకి కావాలా, అదొక ఫ్లేవర్ కావాలా, ఇదొక ఫ్లేవర్ కావాలని గోల చేస్తారు. ఈడ ఏం పిల్లలు ఏం కథ, చేతిలో ఉన్న పీకలు కానీ తీసుకెళ్ళి పగలగొట్టేసిండ్రు. మా పాప కోసం అయితే నేను వేరే పీకలు తీసుకొని కొన్ని కలర్స్ ఇదిగో ఇట్లా చిన్న చిన్న పీకలు ఊదిచ్చేసిన. లేదంటే అది ఒకటేమైనా ఏడుస్తూ ఉంది పగలగొట్టేసిండ్రని. ఇప్పుడు 2 వెళ్ళిండ్రు కదా, వాళ్ళు కూడా పగలగొట్టేయడానికే వచ్చిండ్రు. సో ఇంకా ఇలా ఫుడ్ విషయానికి వద్దాం. హిందీ వాళ్ళు మనలాగా ఏం పెట్టారో తెలుసా? పులిహోర, పప్పు, సాంబార్, పచ్చడి, అప్పడాలు, ఇంకా హల్వా, ఇలాంటి స్వీట్స్ ఇలాంటివి ఏమన్నా పెడతారా? వాళ్ళు ఏం పెట్టరు. సింపుల్గా పూరి, చోలే కూర, ఇంకా గులాబ్ జాము, ఇంకా కొంచెం పెరుగు చట్నీ, కొంచెం సలాడు, కేకు, ఇంకా అయిపోయాయి ఫుడ్. ఇదే వాళ్ళు తినేది, అదే వాళ్ళు పెట్టేది కూడా అదే అనమాట. అలా కల్చరే అంతా. సో మనం తప్పుగా మాట్లాడద్దు. మా బావ ఈ బర్త్డే పార్టీకి వచ్చి ఈ ఫుడ్ని చూసి నాకేమన్నాడు తెలుసా? అరే గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి పప్పన్నం చేసుకొని తిన్నా మంచిగా ఉండేది, అనవసరంగా ఆగినమే అనిపిస్తుంది అన్నాడు. నాకైతే అలాంటి ఏం ఉండదు. ఎంజాయ్ చేసినామా అదే ముఖ్యము. హ్యాపీగా ఫీల్ అయిపోతా నలుగురితో కలిస్తే. ఇంకా ఫుడ్డు ఇలాంటివి ఏం మనకేం పెద్దగా పట్టవు. మా బావకి ఏంటంటే ఈ ఎంజాయ్ కంటే కూడా కొంచెం కడుపు నిండా ఉండాలి టయానికి అనుకునే బిహేవియర్ అనమాట. అది కాక మా బావకు చపాతీ అయినా ఓకే, కానీ పూరీలు అంటే అస్సలు ఇష్టపడ్డు. వీళ్ళకి మ్యాక్సిమం ఆర్మీలో పూరీలు ఎక్కువ పెడతారు కాబట్టి మా బావ అయితే ఇష్టపడ్డు. ఎవరిది థింక్ వాళ్ళది. సో చెప్పలేము. నాకైతే అలాంటి ఏం పట్టించుకోను. బాగా పార్టీలు అయితే నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసిన. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసిండ్రు. ఇంటికి వెళ్ళిపోయినమ్మటే నిద్రపోయినరు అనమాట. ఈ చోలే కూర ఉంది కదా, సేమ్ వీళ్ళు చాట్ చేస్తారు కదా, మన బఠానీ చాట్ లాగే చేసిండ్రు. ఈరోజు మాత్రం నాకు అదే గుర్తొస్తుంది. సో అందుకే ప్రతి ఒక్కరు ఆ చోలే కూర పూరిలో కాదు ఒట్టిదే తినేస్తూ ఉన్నారు. అదే పనిగా కూర వేయండి అని. వీళ్ళు ఇళ్ళల్లో కూడా అదే తింటారు ఎక్కువ. ఇది కూడా ఇక్కడే అదే తింటారు అనమాట. సో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయే దారి అనమాట. ఇంకా బయటికి వెళ్దామని అయితే వచ్చినాము. ముందు నేను ఇంటికి వెళ్ళాలంటే మా బావ రావాలి బైక్ తీయడానికి. సో మా బావ తినేసి వస్తే లేడీస్ తిన్నారు ఫస్ట్, ఇంకా మా బావ వాళ్ళు తింటే అయిపోతుంది అనమాట. సో వీడియో అయితే అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్.